హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న మినీ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో టుడే వ్లాగ్ నాకు ఒక స్పెషల్ డే అన్నమాట. ఎందుకు స్పెషల్ డే అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో పొంగల్ అయితే పెట్టుకుంటున్నానండి నేను. సో దానికోసం అన్నమాట ఈ ప్రిపరేషను. పొంగల్కి ఎప్పుడు కూడా ఇలాగా సపరేట్గా ఒక బౌల్ లాంటిది ఇట్లాగా పెట్టుకుంటామన్నమాట. సో దాంట్లోనే మేము పొంగల్ పెడతాను. మా అత్తగారోళ్ళు కానీ మేము కానీ పెద్ద పొంగలని చిన్న పొంగలని అట్లాగా ఏ పొంగల్కి ఆ పొంగల్కి సపరేట్గా గిన్నెలు ఉంటాయి అన్నమాట. సో నేను ఇలాగా పొంగల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టుకొని దండం పెట్టుకొని మంచిగా ఉండాలి, అంత బాగుండాలని చెప్పి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇలాగా బియ్యం, కొత్త బియ్యం అన్నమాట. మాకు వడ్లు వస్తాయి అని చెప్పాను కదా. సో ఆ వడ్లు వచ్చినటువంటి కొత్త బియ్యం అన్నమాట. ఇవి కడిగి పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి పులిహోరకి ఆల్రెడీ రైస్ నేను ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టుకున్నాను. సో ప్రిపేర్ అయ్యింది. పొంగలి ఉడికేలోపు నిమ్మకాయ పులిహోర అన్నమాట ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. పసుపు అలాగే కొంచెం సాల్ట్, నెక్స్ట్ ఆయిల్ వేసి మొత్తం పెట్టేసుకుని కాసేపు ఆ రైస్ అంతా ఆరేదాకా కొంచెం బయట పెట్టుకున్నాను అనమాట. డే స్పెషల్ అంటే నథింగ్ అండి, ఏం లేదు. నా బర్త్డే అనమాట. సో నా బర్త్డే సెలబ్రేషన్ని నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మొత్తం వ్లాగ్ చేద్దామని. అదే, అంతకంటే స్పెషల్ ఏం లేదు. మరి నా బర్త్డే అంటే నాకు స్పెషలే కదా. సో పొంగల్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే నిమ్మకాయ పులిహోర కూడా ప్రిపేర్ చేసేసుకుని స్వామివారి దగ్గర ప్రసాదంగా సమర్పించేసి మా అత్తయ్య మా మామయ్య గారు వాళ్ళతో మంచిగా అక్షింతలు వేపించేసుకొని తర్వాత వ్లాగ్ అంతా మీరే చూడండి. మొత్తం చెప్పేస్తున్నాను ఇప్పుడే. సో అదనమాట. వ్లాగ్ అయితే ఎండ్ దాకా చూడండి, ఎక్కడ మిస్ చేయవద్దు. ఫస్ట్ టైం రత్న మినీ వరల్డ్ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం. సో వ్లాగ్ ఏంటంటే అదే అనమాట. సో పాలైతే మంచిగా పొంగాయి. నెక్స్ట్ ఇంకా బియ్యం వేసేసుకుంటున్నాను అనమాట. ఒక చిన్న మాట ఏంటంటే 3-4 డేస్ బ్యాక్ నుంచి నేను యూట్యూబ్కి కోసం నేను ఒక సపరేట్ మొబైల్ యూస్ చేస్తున్నాను. నేను ఓన్గా నా పర్సనల్గా ఒక మొబైల్ యూస్ చేస్తాను అనమాట. సో నేను యూట్యూబ్ కోసం యూజ్ చేసేటటువంటి మొబైల్ నెట్వర్క్ కనెక్షన్ అస్సలు అందలేదన్నమాట. 3-4 డేస్ నుంచి షార్ట్స్ అయితే వెళ్తున్నాయి కానీ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేద్దామని అంటే 3-4 అవర్స్ టైం టేకింగ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆ టైంలో కూడా నెక్స్ట్ టైం దాటిన తర్వాత కూడా యూట్యూబ్లోకి అప్లోడ్ అవ్వట్లేదు. నెట్వర్క్ ప్రాబ్లం అని చెప్పారనమాట. సో అందుకని నెట్వర్క్ కనెక్షన్ చేంజ్ చేయించుకుందామని ఈ ప్రాసెస్ జరుగుతుంది. వెళ్ళాను, మాట్లాడాను. ఒక 3-4 డేస్ టైం టేకింగ్ అని చెప్పి అన్నారు. నేనైతే లాంగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడానికి ఓకే రెడీగా ఉన్నాను. సో నెట్వర్క్ కనెక్షన్ లేకపోవడం వల్ల అప్లోడ్ అవ్వట్లేదు. షార్ట్స్ పెడతా ఉంటాను, డైలీ చూస్తూ ఉండండి. ప్రజెంట్ ఈ వ్లాగ్ కూడా ఏంటంటే నేను అప్లోడ్ చేసేస్తాను నెక్స్ట్. కాకపోతే యూట్యూబ్లోకి డైలీ పెట్టే టైంకి వచ్చిద్దో మరి టైం దాటి వచ్చిద్ది అనేది నాకైతే తెలీదు. నేనైతే రత్న మినీ వరల్డ్ ఛానల్లో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదని మటుకు అనుకోవద్దు. నెట్వర్క్ ప్రాబ్లం వల్ల యూట్యూబ్లోకి అప్లోడ్ అవ్వటం లేదు. సో అదండి, షార్ట్స్ అయితే డైలీ పెడతానే ఉంటాను. ఈ వీడియో ఏ టైంకి వచ్చిద్దో అయితే తెలీదు. సో ఒక 2-3 డేస్ తర్వాత అయితే డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. అది మీతో షేర్ చేసుకుందామని చెప్పి అనుకున్నాను. సో పులిహోరకి అయితే నేను ఇలాగా చిల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలు అన్నీ, పల్లీలు కూడా వేపేసుకున్నాను. చూసారు కదా, అన్నీ వేపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. సో తాలింపు అయిపోయింది, పులిహోర కూడా చక్కగా వేడంతా పోయింది. సో ఇప్పుడు ఇక వేడి మీద కలిపితే కొంచెం చేదుగా వచ్చింది కాబట్టి చల్లారిన తర్వాత కలయబెట్టి కలుపుకుంటారు. సో కలిపేసుకున్నాను అనమాట. పులిహోర అంతా కూడా మంచిగా తాలింపు పెట్టేసుకొని పన్నిక కూడా చూసారా, వాళ్ళు కూడా రెడీ అయ్యారనమాట ఇట్లాగా నా బర్త్డే అని చెప్పి. సో ఇక పులిహోర కలిపేసుకున్నాను. నెక్స్ట్ రైస్ కూడా మంచిగా బాయిల్ అయిపోయింది. ఇక కాజు, తురుముకున్నటువంటి బెల్లము, అలాగే యాలకుల పొడి మొత్తం కలిపేసేసి పెట్టేసుకున్నాను. ఒక 2 మినిట్స్ ఉంచేసాను. పొంగల్ కూడా రెడీ.
ప్రోగ్రామ్ అయితే బిఫోర్ డే ఏమీ అంత ప్లాన్ చేసుకోలేదు. జస్ట్ పొంగలి, పులిహోర చేసి స్వామివారి దగ్గర మంచిగా పెట్టుకొని ప్రసాదం సమర్పించుకొని దండం పెట్టుకున్నాము. ఇట్లాగ మామయ్య గారు వాళ్ళ చేత, అమ్మ నాన్న వాళ్ళ చేత ఇలా అక్షింతలేపించుకుందాము. ఇట్లా మా తోడికోడలు వాళ్ళకి స్వీట్స్ పంచి పెడదాము అని చెప్పి ప్రిపేర్ అయ్యానన్నమాట. మరి టుడే వ్లాగ్‌లో మీరు చూస్తారు కదా! నేను ఎక్కడికి వెళ్ళాము, ఏం చేశాము, ఏంటి అనేది. కాకపోతే డే అంతా ఫుల్‌గా తిరుగుతానే ఉన్నామండి. సో, దేవుడి సామానం అంతా కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని గంధము, కుంకుమతో మొత్తం బొట్లు పెట్టుకున్నానన్నమాట. స్వామివారికి ఇంకా మంచిగా పూజ చేసుకొని నేనైతే కర్పూరం వెలిగించి మంచిగా దండం పెట్టుకున్నానన్నమాట. డైలీ నేను ఇట్లాగ పూజ చేసుకొని అమ్మవారిది అష్టోత్తరం అయితే లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం డైలీ నేను మార్నింగ్ ఈవినింగ్ డైలీ పూజ చేస్తే ఓకే, లేకపోతే మార్నింగ్ కానీ లేకపోతే ఆర్లీ ఈవినింగ్ అని ఎప్పుడు పూజ చేస్తే అప్పుడు పూజ చేసిన ప్రతిసారి అమ్మవారి లక్ష్మీదేవి అష్టోత్తర నామం అయితే చదువుకుంటాను. పిల్లలు కూడా నేను పూజ చేస్తున్నప్పుడు నాతో పార్టిసిపేషన్ చేస్తారనమాట. పూజ అయితే చక్కగా హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను ఇలాగా అందరికీ మా కింద రెంట్‌కుండే అక్కకి, మా తోడికోడలు వాళ్ళకి, అత్తయ్య గారు వాళ్ళకి అందరికీ కూడా పొంగలి, పులిహోర పెడదామని బౌల్స్ తీసుకొచ్చి అన్నీ కూడా బౌల్స్‌లో పెట్టి అందరికీ ఇస్తున్నానన్నమాట. బౌల్స్‌లో అన్నీ సర్దేసుకున్నా. ఇంకా స్వీట్ బాక్స్ తీసుకొని మామయ్య గారు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను అక్షింతలు వేపించుకుందామని. మామయ్య గారు, అత్తయ్య గారు మంచిగా ఆశీర్వదించారు. ఇంకా స్వీట్ కూడా పెట్టారు. నెక్స్ట్ ఇక అత్తయ్య, మామయ్య గారు అయిపోయిన తర్వాత కింద మా శివనంద్ మామయ్య గారు, ఇంద్రాత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నెక్స్ట్ చిన్న మామయ్య గారు, రమాత్తయ్య, చిన్న మామయ్య గారు వాళ్ళ దగ్గరికి, కింద ప్రమీల అక్క ఉంటుంది రెంట్‌కి, అక్క దగ్గరికి ఇట్లాగ అందరి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం ఇప్పించుకొని నెక్స్ట్ టెంపుల్కి వచ్చేసాను అనమాట. శివాలయం టెంపుల్కి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని అట్లాగే ఆ టైంకి అభిషేకం జరుగుతుంది. సో ఇక లాస్ట్‌కి హారతి కూడా ఇచ్చారు. ఆ టైంలో ఇక మంచిగా స్వామివారి దర్శనం అయితే బాగా జరిగింది. మంచిగా ఆ టైంకి వెళ్ళటం అభిషేకం టయానికి అంతా బాగా జరిగిందనమాట. నెక్స్ట్ నాకు కూడా మంచిగా ఆశీర్వాదం ఇచ్చారు. కాసేపు ఇక పిల్లల్ని తీసుకొని కూర్చున్నాను. టెంపుల్‌లో ఒక 10 మినిట్స్ కూర్చున్నాననమాట. నెక్స్ట్‌కి ఇప్పుడు ప్లాన్ ఏంటంటే విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్‌కి వెళ్దామని అనుకున్నాము. సో ఇక టెంపుల్ నుంచి రిటర్న్ హోమ్‌కి వస్తుంటే మా మామయ్య గారు ఎదురయ్యారనమాట. పర్ణికాకి బాయ్ చెప్తున్నారు. కనకదుర్గమ్మ టెంపుల్‌కి వెళ్దాం అనుకున్నాం కదా! ఇంకా అరౌండ్ ఆల్మోస్ట్ 11:30 క్వార్టర్ టు 12 అయిపోయింది. ఇంటి దగ్గరే మాకు ఈ తతంగం అంతా అయ్యేటప్పటికి. కింద మా ఇంటి దగ్గర కిందనమాట పిల్లలు వీళ్ళందరూ కాసేపు బయట అత్తయ్య వాళ్ళు, ప్రమీలక్క, మా హస్బెండ్ అందరూ కాసేపు టైమ్ స్పెండ్ చేశారు. ఒక 15 మినిట్స్. సో ఇక టెంపుల్‌కి వెళ్దామనంటే మా హస్బెండ్ కార్ తీస్తున్నారనమాట. సో ఇక ఎప్పుడు టెంపుల్‌కి ఏంటంటే ఇది ఎప్పుడో అనుకున్నాం మేము. పెద్ద పాప సుదీక్షకి హెల్త్ బాగోలేదు కొంచెం. అప్పుడు ఒక 2 వీక్స్ బ్యాక్ కొంచెం సివియర్‌గా హెల్త్ డ్యామేజ్ అయిందనమాట. ఆ టైంలో ఇక మొక్కుకున్నారనమాట. అమ్మవారికి చీర పెట్టి పసుపు కుంకుమ ఇద్దామని చెప్పి అనుకున్నారు. సో అప్పటి నుంచి కుదరట్లేదు. ఎగ్జామ్స్ అని ఏదో ఒకటి మధ్యలో వస్తానే ఉంది అడ్డంకులు. టుడే నా బర్త్‌డే ఇక ఇంటి దగ్గర కూడా కంప్లీట్ అయిపోయింది అని చెప్పి ఇక టెంపుల్‌కి వెళ్దాం, కనకదుర్గ అమ్మవారికి టెంపుల్‌కి వెళ్దాం. సుదీక్ష వాళ్ళకి కూడా ఇక సాటర్డే హాలిడే ఇచ్చారనమాట. ఇక స్టార్ట్ అయిపోయాము.
టెంపుల్‌కి మా అమ్మ, మా నాన్న, మా చెల్లి వాళ్ళు కూడా వచ్చారు. సో, ఇక అందరం కలిసి కార్‌లో అమ్మవారి కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్‌కైతే వెళ్ళాము. బట్ ట్విస్ట్ ఏంటంటే మేము వెళ్ళేటప్పటికి అసలు కార్లు ఎలో చేయట్లేదు. ఎవ్వరిని అలో ప్రోటోకాల్స్ గాని ఏవి పనిచేయట్లేదనమాట. ఎవ్వరిని పంపియట్లేదు. పైకి వెళ్ళాలంటే చాలా కష్టమైపోయింది. అరౌండ్ 1 అయిపోయింది ఆఫ్టర్‌నూను. పంతులు గారు ఏం చెప్పారంటే, "ఇట్లా మేము ఎటు పెడదాం, సారె పెడదాం అని చెప్పి అమ్మవారికి అనుకున్నాం. ఇక వచ్చి మళ్ళీ రిటర్న్ అవ్వటం ఎందుకు అని చెప్పి తెచ్చినది మళ్ళీ బ్యాక్ వెనక్కి తీసుకురాకూడదని చెప్పి కింద ఇంకొక అమ్మవారనమాట. శ్రీమాత్రే నమః అని చెప్పి అమ్మవారే అనమాట. కింద ఉన్న అమ్మవారికి పసుపు, కుంకం, పూలు, గాజులు, తాంబూలం, చీర అనుకున్నది అమ్మవారికి సుదీక్షకి హెల్త్ బాగున్నప్పుడు అనుకున్నాం కదా! సో, అమ్మవారికి సమర్పించుకున్నాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి సుదీక్ష అనమాట. తనే కొబ్బరికాయ కొడతానని చెప్పి ఒక్క దెబ్బకండి ఎట్లాగో మొత్తానికి కొబ్బరికాయ కొట్టేసింది మంచిగా. కొట్టి తనే అమ్మవారికి మంచిగా దండం పెట్టుకుందనమాట. సో, సక్సెస్‌ఫుల్‌గా హెల్త్ బాగున్నప్పుడు మొక్కుకున్న మొక్కయితే తీరింది. బట్ కొండ మీద ఉన్న అమ్మవారి దగ్గరికెళ్తే ఒకరోజు మేమైతే వెళ్లి దర్శనం చేసుకుంటామని అక్కడే దండం పెట్టుకొని వచ్చాము. నెక్స్ట్ అరౌండ్ 2:30 అట్లా అయిపోయింది. ఇక హోటల్‌కి వెళ్ళామనమాట. భీమసేన హోటల్ అనమాట. ఫస్ట్ టైం నేనైతే చూడటం. చాలా బావుంది లోపలంతా కూడా. సో, ఇక ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేశారు. కొంచెం వెజ్, నాన్ వెజ్ మిక్సింగ్ చేసి పెట్టారనమాట. ఎవరికేది నచ్చితే అది తింటామని చెప్పి. సో, అదండి. ఇంటి దగ్గర టెంపుల్‌కి వెళ్ళాను. నెక్స్ట్ కనకదుర్గమ్మ వారి టెంపుల్‌కెళ్ళి సారె గూడా సమర్పించుకొని దర్శనం చేసుకున్నాను. ఇంటి దగ్గర మామయ్య గారు వాళ్ళ అత్తయ్యోళ్ళు అందరి చేత, అక్క వాళ్ళ చేత, అందరి చేత అక్షింతలేపించుకున్నాను సక్సెస్‌ఫుల్‌గా. బర్త్‌డే నేను ఎలా అయితే చేసుకుందాం అనుకున్నానో అలా అయితే చేసుకున్నాను. నెక్స్ట్ ఈ ఫుడ్ చూసారా? ఇది చికెన్‌కి రిలేటెడ్ ఫుడ్ అనమాట. నిప్పులుంటాయి కదా! నిప్పుల మీద కాల్చో సంథింగ్ అట్లాగా ఒక స్మోకీ లాగా వస్తుంది. సుదీక్ష అయితే చూసి భయపడింది. ఏంటిది ఇట్లా ఉంది నాకొద్దు అని చెప్పి. కానీ చాలా అయితే బావుంది టేస్ట్. పిల్లలు మంచిగా ఇంట్రెస్ట్‌గా తిన్నారనమాట. ఈ ఐటెమ్ వచ్చేసేటప్పటికి అరిటాకనమాట. ఒక హోల్ ఫిష్ మొత్తం కూడా అరిటాకులో పెట్టేసేసి మంచిగా మగ్గనిచ్చేసేస్తే ఉండేటటువంటి ఫిష్ అనమాట. అరిటాకు ఫిష్ అనమాట నేమే. అది కూడా ట్రై చేశారు పిల్లలు. చాలా బావుందని చెప్పారు టేస్ట్. నెక్స్ట్ ఇలాగా నెక్స్ట్ ఫుడ్ కంప్లీట్ అయిపోయింది. అరౌండ్ 3:30, 4 అయిపోతుందనమాట. గేమ్ జోన్ ఉంది అక్కడ. సో, ఇక గేమ్ జోన్ ఉంటే పిల్లలు గేమ్స్ ఆడతామన్నారు. ఇక మా హస్బెండ్ దగ్గర ఉండి పిల్లల చేత గేమ్స్ ఆడిపిస్తా ఉన్నారనమాట. నేను కూడా మధ్య మధ్యలో గేమ్స్ ఆడుతా ఉన్నాను. కానీ అప్పటికే బాడీలో ఉన్న రీఛార్జ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. మార్నింగ్ నుంచి తిరుగుతానే ఉన్నాం కదా! ఇక 4 అయ్యేటప్పటికి చాలా రెస్ట్‌లెస్‌గా అనిపించేసింది. కాకపోతే పిల్లలేంటంటే ఇక వచ్చాం కదా! ఆడాల్సిందే అని చెప్పానంటే ఇక మా హస్బెండ్ దగ్గరుండి పిల్లల్ని ఇద్దరిని చక్కగా ఆడిపిస్తా ఉన్నారు. పర్ణికాకి గేమ్స్ ఆడటం ఏమీ రావట్లేదండి. కానీ గేమ్స్ ఆడాలి. సో, ఇంక బైక్ మీద కూర్చుంది. వాళ్ళ డ్యాడీ డ్రైవింగ్ చేస్తున్నారనమాట. సుదీక్ష అంతటా సుదీక్షనే ఇంట్రెస్ట్‌గా గేమ్స్ అన్నీ ఆడుతుంది.
సో ఇంకా వీళ్ళు గేమ్స్ ఆడుతూ ఉంటే నేను వీళ్ళు ఆడే గేమ్స్ వీళ్ళు ఎలా ఆడుతున్నారు అనేది వీడియో తీస్తూ ఉంటాను అనమాట. తిన్నాము, తినిన తర్వాత కాసేపు రిలాక్స్ అవుదాం అనుకుంటే ఇక పిల్లలు గేమ్స్ అన్నారు. ఇక గేమ్స్ అంటే ఎక్కడ టైం ఉండిద్ది, ఇక్కడ ఒక 1.5 అవర్ ఈవినింగ్ 5:30 అయిపోయింది మొత్తానికి. గేమ్ జోన్లో అయితే ఉన్న గేమ్స్ అన్నీ ఆడేదాకా వదలలేదన్నమాట చూడండి. సో ఇక నెక్స్ట్ నేను కూడా ఆడదాంలే అని చెప్పి వీళ్ళు ఆడుతున్నారని చెప్పి నేను కూడా ఆడుతూ ఉన్నాను. మా హస్బెండ్ వచ్చి గేమ్ అలా కాదు ఆడేది ఇలాగని చెప్పారు. ట్రై చేస్తున్నాను ఏదో మొత్తానికి. చూసారా మా హస్బెండ్ వచ్చి అలా కాదు గేమ్ ఇట్లా ఆడాలని చెప్పి కాసేపు నేను ఆడుతుంటే నాకు చూపించారు. తర్వాత సుదీక్షకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. రెగ్యులర్గా ఏమీ రాము కదా, సో ఇక సుదీక్ష వచ్చినప్పుడే మంచిగా గేమ్స్ అన్నీ ఆడేద్దామని చెప్పి 1.5 అవర్ మంచిగా టైం స్పెండ్ చేశారనమాట. ఇందులోకి పన్నిక మీరందరూ ఆడారు కదా నేను కూడా ఆడాల్సిందే అని చెప్పి ఆమె కూడా ఒక చెయ్యేసింది అనమాట. పర్ణికాకి పాపం ఏం ఆడాలో ఎటు వెళ్ళాలో ఏం తెలియక కాసేపు అటు ఇటు టైం స్పెండ్ చేస్తా తిరుగుతా ఈ చూస్తా. సుదీక్ష ఆడే గేమ్ ఆడుతుంటే ఆ గేమ్ నేను ఆడతానని చెప్పి వచ్చి చూస్తుంది. ఇది బాల్ అనమాట. సో కాసేపు ఈ బాల్తో కాసేపు టైం స్పెండ్ చేసి ఆడారు. ఇక ఇక్కడితో మొత్తానికి గేమ్స్ అన్నీ ఆడేశారనమాట. సుదీక్ష స్కోర్ చేస్తుంది. కాకపోతే పర్ణిక ఏంటంటే నేను కూడా ఆడతానని చెప్పి పెట్టింది. సో ఇంకా మా హస్బెండ్ పర్ణికాని ఎత్తుకొని ఆడిపిస్తున్నారు. ఇద్దరు ఆడుతున్నారు. ఒక 1 minute అనమాట స్కోర్ చేయాలి. గేమ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్యాండీ క్రేన్ అనమాట. చాక్లెట్స్ చూసారా. ఈ గేమ్ అయితే ఆడలేదు, అప్పటికే టైం అయిపోయింది. కార్డులో ఉన్న లిమిటెడ్ టైం మొత్తం కూడా ఆడేశారనమాట చక్కగా. నెక్స్ట్ ఇంక ఇవన్నీ చూస్తూ ఉన్నాం అనమాట. కార్డ్ బ్యాలెన్స్ మొత్తం అయిపోయింది. సో ఇంక ఇవి చూస్తూ ఉన్నారు. అయినా కూడా సుదీక్షకు సాటిస్ఫాక్షన్ అయితే లేదు. మళ్ళీ ఇంకొక 1 అవర్ హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేద్దాము అని చెప్పానంటే అరౌండ్ అప్పటికే 4:35 అయిపోయింది. ఇంకొద్దు అని అంటే ఫేస్ చూసారు అసలు ఎలా పెట్టిందో, డల్గా. అసలు గేమ్సే నేనేం ఆడలేదు అన్నట్టు పెట్టింది. ఇక డల్గా బయటకు వచ్చింది అనమాట గేమ్ జోన్లో నుంచి. వదిలితే ఇక ఆ రోజు కూడా అక్కడే ఉండి ఆడతానన్నట్టుగా ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ హోమ్ సెంటర్ అని చెప్పి ఒక షాప్ ఉంది. సో లోపలికి వెళ్ళి చూసాము. చూస్తే మొత్తం డిన్నర్ సెట్స్, హోమ్ యాక్సెసరీస్, నెక్స్ట్ కిచెన్ యుటెన్సిల్స్, హోమ్ ఫర్నిచర్ కానీ హోమ్ డెకర్కి కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా ఉండి, వాల్ క్లాక్స్ కానీ ఇట్లాగ షో ఐటమ్స్ కానీ మొత్తం చాలా ఉంది అన్నమాట. పాట్స్, ప్లాంట్స్, చిన్న చిన్న ప్లాంట్స్ విత్ పాట్స్తో అవి అన్నీ చూసేసి ఇక కంప్లీట్గా ఇంటికి వచ్చేసాము అనమాట. ఇంటికి వచ్చేసిన తర్వాత అరౌండ్ 6:30 అట్లా అయింది. సో ఇల్లంతా ఒకసారి మొత్తం క్లీన్ చేసేసుకొని ఏదన్నా వర్క్ ఉంటే కంప్లీట్ చేసుకున్నాను.
పిల్లలు ఇంకా ఆడుకోవడానికి వెళ్ళారనమాట. ఇక చిన్న కేక్ తీసుకొచ్చారు మా హస్బెండ్. సో జాశ్రిత అనమాట, చూస్తున్నారు బుడ్డిది, దాన్ని ఏడిపిస్తున్నారనమాట. జాశ్రిత, ధనుష్ బాబు, అమ్ము, పర్ణిక, సుదీక్ష, ఇంకా మా తోడికోడలు వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఆ, వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. సో ఇక ఉన్న వాళ్ళతో కేక్ కటింగ్ అయితే చేసుకున్నాను. నేను కేక్ కటింగ్ ఇలాగా మా బుడ్డి పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్నాను. అసలు ఒక్క పీస్ కూడా మిగులుకోకుండా మొత్తం ఆ మామంటూ తినేశారనమాట పిల్లలందరూ. గణేష్ బాబు చూసారా క్లాప్స్ ఎలా కొడుతున్నాడు. హ్యాపీ బర్త్డే అని చెప్పి జాస్టితా కూడా క్లాప్స్ కొడతా ఉంది. మొత్తానికి నేనైతే నా బర్త్డేని నేను ఇట్లాగా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. మామయ్య గారు వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని నెక్స్ట్ అమ్మ వాళ్ళతో కలిసి ఇలాగా అమ్మవారికి టెంపుల్కి వెళ్ళి ఆ అమ్మవారికి సారె సమర్పించుకొని దర్శనం చేసుకొని చక్కగా అనుకున్న మొక్కు తీర్చుకొని అలాగే అటు నుంచి రెస్టారెంట్కి వెళ్ళి మంచిగా ఫుడ్ తీసుకొని నెక్స్ట్ అక్కడే ఉన్నటువంటి గేమ్ జోన్కి వెళ్ళి పిల్లలతో మంచిగా టైం స్పెండ్ చేసాము. 1.5 అవర్ ఎలా టైం స్పెండ్ అయిపోయిందో తెలియదు. అలాగా చక్కగా టైం స్పెండ్ చేశారు పిల్లలు గేమ్ జోన్లో. నెక్స్ట్ అక్కడే ఉన్నటువంటి హోమ్ కావాల్సిన యాక్సెసరీస్ ఉన్నటువంటి షాప్ అన్నమాట. అది కూడా మంచిగా చూసాం, చాలా బాగుంది. నెక్స్ట్ రిటర్న్ అయిపోయాం. ఇక ఇంటి దగ్గర ఒక స్మాల్ కేక్ కటింగ్ అన్నమాట విత్ మై లిటిల్ కిడ్స్. ఇలాగా నేను నా బర్త్డేని అయితే నాకు ఉన్నంతలో చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాను నేను. నాకైతే బాగా నచ్చింది నా బర్త్డే సెలబ్రేషన్. సో మీకైతే నా బర్త్డే సెలబ్రేషన్ ఎలాగా నేను చేసుకున్నాను చూశారు కదా. మీకు ఎలాగ అనిపించింది ఏంటి అనేది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే ఫస్ట్ టైం రత్న మినీ వరల్డ్ ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.